Today is 14 November and we are celebrating Children's Day. First, I wish you all a very happy Children's Day. This day is the birthday of Pandit Jawaharlal Nehru. He was the first Prime Minister of India. We love children very much. Children family call him Chata Nehru. This day makes us that children are the future of our country. Thank you. Without a paper, we delivered the speech. So clap nicely for him. Yeah. Okay, stand up now. All of you stand up in your places. Stand in your. ఏంటది చూడడానికి అస్సలు బాలేదు. ఇది పప్పు చక్కెర, ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పు చెక్క ఛీ మాకొద్దు. మాకు టేస్టీ బర్గర్స్ పిజ్జాస్ ఉన్నాయి, అది మాకొద్దు. బర్గర్, పిజ్జా ఆరోగ్యానికి మంచి కావు. అవి తింటే మీకు పొట్ట వస్తుంది. నీ పొట్టను చూసి ఏ పిట్టా పడదు. ఏంటి నువ్వు నా పట్టను చూసి వెక్కిరిస్తున్నావా? కొడతాను. నువ్వు కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మరి నేను కూడా కొడతాను. Don't trouble the trouble. Trouble the trouble, the trouble troubles you. ఎలా వస్తున్నారు? సరిగ్గా కూర్చోండి అందరూ. ఏమే ఏంటో కొత్త టీచర్ వచ్చిందంట, ఏంటి సంగతి? అవునే, ఎవరో వచ్చారంట. అయినా మనకు ప్రాబ్లం ఏముంది? మనకు అలవాటే కదా, పంపించేద్దాం. రానివ్వు, చూద్దాం ఆ టీచర్ సంగతి. అలాగే చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు? టీచర్ని పంపించేస్తారా? టీచర్ని గౌరవించాలి, వారు చెప్పేది వినాలి. టీచర్ని అగౌరవపరచకూడదు, అది మహాపాపం. మాకు తెలిస్తే మీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మా. సిడామ్ సిడామ్. ఏంటమ్మా మీ క్లాస్ గురించి స్కూల్లో అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏంటా గొప్పతనం అనుకుంటున్నారా? స్కూల్లో ఉన్న అన్ని క్లాసెస్లో వర్స్ట్ క్లాస్ మీదేనంట కదా. నవ్వుతున్నారా? షేమ్లెస్ ఫెలోస్. వెళ్ళి కూర్చోండి. ఏంటి క్లాస్లో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు? మిగతా వారేది? దే ఆర్ లేట్ కమర్స్ మ్యామ్, స్లోగా వస్తారు. ఓ లేట్ కమర్సా? వస్తారా? ఓకే ఓకే, వెయిట్ చేద్దాం. ఇంకా ఏంటి, ఎవరు రావడం లేదు? ఏదో ఒకటి చెప్పేసి లంచ్ బ్రేక్లో వెళ్ళిపోతాం. ఓకే ఓకే, ప్లాన్ చేద్దాం. ఏమే మనం లేటుగా వచ్చాం కదా, మేడం అడిగితే ఏం చెప్దాం? మీ నాన్న చనిపోయారని చెప్పు. అదేంటి మా నాన్నని చంపేశావు? అయితే మీ తాతని చంపేద్దాం. అంతేనంటావా? అంతే, పద లోపలికి వెళ్దాం. ఏంటి క్లాస్లో పర్మిషన్ అడగకుండా వస్తున్నారు? మేడం సారీ మేడం, కొట్టకండి మేడం, పర్మిషన్ అడుగుతాం. కెన్ ఐ కమ్ ఇన్ మ్యామ్? ఎంట్రన్స్ అటు ఉంది, వెళ్ళండి, అటు వెళ్ళి పర్మిషన్ అడగండి. కెన్ ఐ గెట్ ఇన్ మ్యామ్? మే ఐ గెట్ ఇన్ మ్యామ్? ఎస్, గెట్ ఇన్. ఎందుకు ఇంత లేట్గా వచ్చారు? మేడం, మరి వీళ్ళ మా అమ్మ చనిపోయింది మేడం, అందుకే లేట్గా వచ్చాం. అదేంటే మా మామ అంటున్నావు?
మా తాతయ్య అన్నావు కదా. ఏయ్ ఏంటి అబద్ధాలు చెప్తున్నారా? అంటే మేడం వీళ్ళ తాత ఉన్నాడు కదా, వాళ్ళ మామ చచ్చిపోయాడు. ఆహా, ఎంత తెలివిగా అబద్ధాలు చెప్తున్నారు. రండి వచ్చి ఇక్కడ నుంచోండి. ఇప్పుడు అస్సలు నిజం చెప్పండి, ఎందుకు స్కూల్కి లేట్గా వచ్చారు? అంటే మేడం నిదానమే ప్రధానం అన్నారు కదా పెద్దలు, అందుకే లేట్గా వచ్చింది. అబ్బచ్చా, మరి సాయంత్రం ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోతున్నారు? అంటే పెద్దలు ఆలస్యం అమృతం విషయం అంటారు కదా మేడం, అందుకే తొందరగా వెళ్ళిపోతాం. ఆహా, అరే ఈ విషయం నాకు తెలియదే. మీతో వేస్ట్ కానీ ఇంక వెళ్ళండి. ఓ, మీరు మా మాటలు మాత్రం మారుకుంటారు కానీ మేము చెప్పే మంచిని మాత్రం అర్థం చేసుకోరు. పోరా. మా నువ్వు ఇలా రామ్మా. సరే కానీ నువ్వు మొన్న స్కూల్కి ఎందుకు ఆబ్సెంట్ అయ్యావమ్మా? అంటే మేడం మరి మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు మేడం, అందుకే. అవునా, మరి నిన్నెందుకు ఆబ్సెంట్ అయ్యావు? నిన్న కూడా మా నాన్న హాస్పిటల్లోనే ఉన్నారు మేడం. మరి ఇప్పుడు ఎలా ఉందిరా మీ నాన్నకి? అది ఏంటంటే మేడం, ఏం లేదు మేడం. మేడం మేడం అదేంటంటే మేడం వీళ్ళ నాన్న హాస్పిటల్లో డాక్టర్ మేడం, అందుకే ఆయన రోజు హాస్పిటల్లోనే ఉంటారు. సిగ్గు లేదరా నీకు అబద్ధాలు చెప్పడానికి? చూడండి భయం లేదు, భక్తి లేదు. మేడం మేడం ఏంట్రా? సారీ మేడం. ఇలా అడుగుతారా సారీ? అసలు నీకు బుద్ధి ఉందా? వెళ్ళు అక్కడ కూర్చో. సరే, మనం ఇప్పుడు అటెండెన్స్ తీసుకుందాం. అందరు రెడీగా ఉండండి. రోల్ నెంబర్ 1 ప్రసన్న మ్యామ్. రోల్ నెంబర్ 2 కమింగ్ సూన్ మ్యామ్. సంక్రాంతికి వచ్చే కొత్త సినిమాలో కమింగ్ సూన్ ఏంటమ్మా? మేడం వాళ్ళు ఎంత ఫాస్ట్గా వస్తారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు మేడం. అవును నిజమే. రోల్ నెంబర్ 3 వచ్చేసాను మ్యామ్. ఎక్కడికి వచ్చేసావు? స్కూల్కి వచ్చేసాను మ్యామ్. ఆహా, క్లాస్కి రాలేదా? కూర్చో. రోల్ నెంబర్ 4 మ్యామ్ వాడు స్కూల్ మానేశాడు మ్యామ్. ఎందుకురా? ఎందుకు స్కూల్ మానేశాడు? ఏమైంది వాడికి? మీరు తప్పు చెప్తున్నారని వాడు మానేశాడు మ్యామ్. నేను మొన్ననే కదరా వచ్చాను, నేనేం తప్పు చెప్పాను? అంటే పాత టీచరు ఒక సమ్ ఇచ్చారు మ్యామ్, దానికి వాడు హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు మ్యామ్. టీచర్స్ ఎప్పుడు కరెక్టే చెప్తారా? ఇంతకా మేడం ఏం చెప్పారు? అంటే మ్యామ్ వాడికి ఒక ప్రశ్న అడిగారు. వాడికి 5 మ్యాంగోస్ ఇచ్చి 3 మ్యాంగోస్ తీసుకుంటే ఇంకా ఎన్ని ఉంటాయి అని అడిగారు. దానికి వాడు హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు మ్యామ్. దానిలో హర్ట్ అవడానికి ఏముందిరా? అంటే చలికాలంలో మ్యాంగోస్ ఏంటి అని వాడు హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు మ్యామ్. అదేంటి వాడు హర్ట్ అయ్యాడా? నువ్వే కదా చెప్పావాడిని వెళ్ళిపోమని. మేడం వాళ్ళు చదువు నుండి తప్పించుకోవటానికి పనికిరాని కారణాలు చెప్తున్నారు మేడం. మ్యామ్ సారీ మ్యామ్. వెళ్ళి కూర్చో, వెళ్ళి వెనక్కి. రోల్ నెంబర్ 5 నువ్వు లేచేసరికి లేట్ అయ్యేలా ఉందిలే, కూర్చోమ్మా. మేడం వాడికి సిగ్నల్ లేదు మేడం, అందుకే స్లోగా ఉన్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. సైలెన్స్. రోల్ నెంబర్ 6 ఇక్కడే మేడం. ఎక్కడా? ఇక్కడే మేడం, మీ పక్కనే మేడం. అమ్మో నాకు తెలియదే మరి. రోల్ నెంబర్ 7 ప్రెజెంట్ మేడం. చూడండి రా, స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి. ప్రెజెంట్ అని ఇంత బాగా చెప్పాలి. సరే, ఇప్పుడు హోంవర్క్ చెక్ చేద్దాం. హోంవర్క్ చేయని వాళ్ళందరూ నిల్చోండి. మేడం నేను చేశాను కానీ నా బుక్ ఇంట్లో మర్చిపోయాను మేడం. వేసేసాడు, బాగా వేసేసాడు. మేడం ఇదిగోండి మేడం, నేను హోంవర్క్ చేశాను. మేడం అది నా బుక్ మేడం, దాంది కాదు. దాని బుక్ తీసుకొని నీ హోంవర్క్ అని చెప్పావా? లేచి బయట నుంచో. ఓకే మేడం.
అమ్మా నువ్వు ఇలారా ఒకసారి. మేడం నిన్నే అమ్మా, ఒకసారి ఇలారా. నీ గురించి స్కూల్లో చాలా మంచి టాక్ ఉంది. నువ్వు టెస్ట్లు బాగా రాస్తావంట కదా? అవును మేడం. ఆహా, మొన్న ఎంత వచ్చింది టెస్ట్లో? శరణ్య కంటే 10 మార్కులు తక్కువే వచ్చాయి మ్యామ్. ఆహా, శరణ్యాకి ఎన్ని వచ్చాయి ఏంటి? 10 మార్కులే వచ్చాయి మ్యామ్. అంటే నీకు వచ్చింది 0 అన్నమాట. సిగ్గులేదు? సిగ్గులేదా చెప్పడానికి? ప్లీజ్ మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం వాళ్ళు చదవరు మేడం, వాళ్ళకి చదువు అంటే అసలు గౌరవమే లేదు. ఓకే, నీకు నేను ఒక ఛాన్స్ ఇస్తాను, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. ఓకే మేడం, అలాగే మేడం. చెప్పండి. నీకు తెలిసిన 3 ఆక్వాటిక్ యానిమల్స్ పేర్లు చెప్పు. అంతేనా మ్యామ్? వెరీ ఈజీ మ్యామ్. 1 చేప మేడం. ఓకే, చేప. ఓకే. 2 చేప వాళ్ళ అమ్మ మ్యామ్. చేప వాళ్ళ అమ్మ. ఆహా, చేప వాళ్ళ నాన్న కదా? ముందు 3 చేప వాళ్ళ నాన్న కదా? వెళ్ళి కూర్చో. మేడం ప్లీజ్ మేడం, కొట్టకండి మేడం. చిచ్చి, మీరు మారరా? ఎన్నిసార్లు చెప్పినా మీరు మారనే మారరు. అమ్మా నువ్వులే, లేచి నుంచో. 3 ఆక్వాటిక్ యానిమల్స్ పేర్లు చెప్పు. మ్యామ్ అది 1 చేప కరెక్టా? 2ది చేప వాళ్ళ అన్నయ్య మ్యామ్. చేప వాళ్ళ చెల్లి, వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ అని కూడా చెప్పండి. వెళ్ళు దాని దగ్గరే నుంచో, క్లాస్లోకి రాకు. మేడం మేము చెప్తాం మేడం ఆక్వాటిక్ యానిమల్స్ గురించి. చెప్పమ్మా. ఫస్ట్ చేప మేడం, తర్వాత జెల్లీ ఫిష్ మేడం, తర్వాత అక్టోపస్ మేడం. వావ్, వెరీ గుడ్. వస్తే రావే, వచ్చి నుంచో. మొబైల్లో ఫోటో తీసి మేడం మనల్ని కొడుతున్నారు వీడియో తీద్దు. రావే. ఏం చేస్తున్నారు మీరు? ఆ ఫోన్ ఇటు ఇవ్వండి. అసలు ఫోన్ ఎందుకు తీసుకొచ్చారు? రేపు మీ పేరెంట్స్ని తీసుకురండి స్కూల్కి, లేదంటే క్లాస్లోకి రానివ్వడం. అమ్మో, ఫోన్ తీసుకొచ్చారా? ఫోన్ చిన్నపిల్లలు వాడకూడదు కదా, ఫోన్ తీసుకురాకూడదు కదా. వీళ్ళకి అవి కూడా తెలియడం లేదు. ఓకే, సైలెన్స్. సరే, నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నువ్వులే, నేను చూస్తే బాగా ఇంగ్లీష్ వచ్చిన దానిలో ఉన్నావు. నేను నిన్ను ఇంగ్లీష్లో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. అడగండి మేడం, చెప్తాను. ఓకే, చేంజ్ ద గివెన్ సెంటెన్స్ ఇంటూ ఫ్యూచర్ టెన్స్. ఐ కిల్డ్ ఎ పర్సన్. వాట్ ఈస్ ఇట్స్ ఫ్యూచర్ టెన్స్? మ్యామ్ ఈజీ మ్యామ్, యూ విల్ గో టు జైల్ మ్యామ్. ఏంటి ఓవర్ యాక్షన్ చేయకు, వెళ్ళి కూర్చో. మా లాస్ట్ బెంచ్, నువ్వు ఇటు రామ్మా. 7 3s ఎంతమ్మా? 21 మేడం, వెరీ ఈజీ మేడం. అవునా, అయితే 3 7s ఎంతో చెప్పు. 12 మేడం. అదేంటి? మీరు క్వశ్చన్స్ రివర్స్ గా అడిగినప్పుడు ఆన్సర్ కూడా రివర్స్ లోనే ఉంటుంది కదా, అందుకే మార్చి చెప్పాను. అబ్బో, వాట్ అండ్ ఇంటెలిజెంట్. ఏం తెలివి. వెళ్ళి కూర్చో. మా లాస్ట్ బెంచ్, అమ్మా నీ పేరేంటమ్మా? దివ్య మ్యామ్. రామ్మా, ఇక్కడికి రా. వచ్చి ఇక్కడ నుంచో. ఇది చెప్పమ్మా ఒకసారి. 5 - 5 ఎంత? ఏడవకు. ఏంటి సంరాదా? సరే, నీకు అర్థం అవడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీ ప్లేట్లో 5 ఇడ్లీలు ఉన్నాయి. అవి నేను తీసుకుంటే నీ ప్లేట్లో ఎన్ని మిగులుతాయి? సాంబార్ చట్నీ మిగులుతాయి మ్యామ్. ఏం తెలివి. వెళ్ళి కూర్చో. అమ్మా, నేను క్వశ్చన్ అడగలేదు, నువ్వులేమ్మా. హూ రోట్ రామాయణ? రామణ మేడం. ఏం చెప్తామా? సరే చెప్పండి. వాల్మీకి మేడం. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్? ర్యాబిట్ మేడం. ఎస్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? వెరీ గుడ్.
ఏంటన్ని తప్పులే చెప్తున్నారు? మేడం, మేము మా సొంతగా ఆలోచించి చెప్తున్నాము, వాడు ఫోన్లో చూసి చెప్తున్నారు. ఏయ్, నువ్వు కూడా ఫోన్ తీసుకొచ్చావా? రేపు మీ పేరెంట్స్ని తీసుకొని రా. ఫోన్ ఇవ్వు. నిజంగా మీరందరూ చాలా మంచివాళ్ళమ్మా. మీ ఇద్దరికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఓకే మేడం, అడగండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఏంటి? Ma'am, it's a new brand of Surf Excel, ma'am. It cleans all the cupboards neatly, ma'am. ఏంటమ్మా? న్యూ బ్రాండ్ ఆఫ్ సర్ఫ్ ఎక్సెల్? నిన్ను ఎంత అతి తెలివే నీకు అసలు. ఇప్పుడు నువ్వు రామ్మా. ఎస్ మేడం. ఇప్పుడు నీ దగ్గర ఒక బాల్ ఉంది, అది పైకి ఎగరేసావు, అది కిందకి ఎందుకు వచ్చింది? మేడం అది ఎందుకు వచ్చిందంటే అక్కడ క్యాచ్ పట్టే వాళ్ళు ఎవరు లేరు మేడం, అందుకే వచ్చేసింది. అబ్బా, అసలు ఏం తెలివితేటలు అసలు. వెళ్ళి కూర్చో మేడం. వెళ్ళి కూర్చో. మేడం చార్మినార్ ఎక్కడుందో చెప్పు. మేడం అది చార్మినార్ రోడ్డుకి అడ్డంగా ఉంది మేడం. వేసేసాడు, బాగా వేసేసాడు. అవునా? రోడ్డుకి అడ్డంగా ఉందా? ఏ ఇంటికేం అడ్డంగా లేదా? మీరు మీ పిచ్చి వేషాలు. ఒక్కరికైనా సరే బడన్నా, చదువన్నా, గురువన్నా గౌరవమే లేదు. మా రోజుల్లో చదువన్నా, గురువన్నా ఎంతో భయం, భక్తి ఉండేవి. చదువుకోవాలనున్నా అవకాశం లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ మీకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఇస్తున్నా చదవడం లేదు. అంతేకాదు, గురువు అంటే గౌరవం లేదు, భక్తి లేదు, గురువును మించిన దైవం లేదు. అందుకే పెద్దలు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని అంటారు. కానీ మీరు మాత్రం గురువుల్ని గౌరవించడం లేదు. కాబట్టి ఇక నుంచైనా గురువులను గౌరవిస్తూ వారి మాటలను పాటిస్తూ విద్య నేర్చుకొని జీవితంలో పైకి ఎదగండి. మీరు ఎంత అల్లరి చేసినా మీరంటే మాకెంతో ఇష్టం. అందుకే మీ ఎదుగుదల కోసం మీరు తప్పు చేసినప్పుడు ఖండించి దండిస్తాం. అలాగే మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు వీడు నా విద్యార్థి అని గర్వంగా చెప్పుకొని గర్విస్తాం. ఇది అర్థం చేసుకొని గురువు చెప్పే పాఠాలను సరిగా నేర్చుకొని మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాం. మా అందరి తరపున మీ అందరికీ వి విష్ యు ఆల్ ఏ హ్యాపీ చిల్డ్రన్స్ డే.